ఆ ప్రోడక్ట్ తాలూకా సమాచారం మొత్తాన్ని ఏం చేస్తామంటే స్టోర్ చేసుకుంటాం అనమాట. ఓకేనా? ఓకే, గుడ్. అలానే డేటాబేస్ లో ఇంకోటి కూడా చేస్తాం అనమాట. ఏం చేస్తామంటే ఆర్గనైజ్ చేస్తాం. ఆర్గనైజ్ అంటే ఎలానో ఒకసారి అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఇక్కడ అమెజాన్ అనే ఒక వెబ్సైట్ ఉంది. ఈ వెబ్సైట్ లోపలికి వెళ్ళానుకో, బయటికి వెళ్ళి చూసాను, ఇక్కడ చూడు నాకు ఎట్లా ఉందో చూడు. ల్యాప్టాప్స్ అనే ఐటమ్స్ ని క్లిక్ చేశాను, ఇక్కడ అన్ని చూడు ఏమొస్తాయో, అన్ని ల్యాప్టాప్సే వస్తా ఉంటాయి అనమాట. అంటే సపోజ్ దట్ ఇక్కడికి వెళ్ళి సెర్చ్ లోకి వెళ్ళాను, ల్యాప్టాప్స్ అని పెట్టుకున్నాను, ల్యాప్టాప్ నాకు ఏమొస్తున్నాయో చూడు, అన్ని ల్యాప్టాప్సే వస్తా ఉంటాయి చూడు. ఓకే, ఓకే. ఈసారి నేనేం చేశాను, ల్యాప్టాప్స్ కాకుండా నాకు బ్యాగ్స్ అని కావాలనుకున్నాను. అంటే ఇది ఒక డేటాబేస్ అనుకున్నాను. లైక్ బ్యాగ్స్ అని కొట్టంగానే ఏమొస్తుందో చూడు, అక్కడ ఆ డేటాబేస్ లో ఉన్న బ్యాగ్స్, ఏమేమి బ్యాగ్స్ ఉన్నాయి, ఎన్ని బ్యాగ్స్ ఉన్నాయి, ఎలాంటివి ఉన్నాయి, అన్ని బ్యాగ్స్ వస్తున్నాయా. అంతే. ఇలా డేటాబేస్ లో మనం ఏం చేస్తామంటే ఒక్కొక్క ప్రోడక్ట్ అంటే ల్యాప్టాప్స్ అన్ని ఒక చోట, అలానే బ్యాగ్లన్నీ ఒక చోట, మొబైల్స్ అన్ని ఇన్ఫర్మేషన్ ఒక చోట, అలానే కిచెన్ లో ఉండే ఒక్కొక్క ఐటమ్స్ అన్నిటిని ఒక్కొక్క చోట దాచుకోవడం అనేది కూడా మనం ఏం చేస్తాం, డేటాబేస్ లో చేస్తా ఉంటాం అనమాట. అర్థమైందా నాన్న? డేటాబేస్ లో మనం ఏం చేస్తాము, ప్రోడక్ట్ తాలూకు సమాచారం మొత్తాన్ని స్టోర్ చేసుకుంటాం. అలానే ప్రోడక్ట్స్ అన్నిటిని కూడా ఏం చేస్తాం అంటే సపరేట్ గా ఒక్కొక్క ప్రోడక్ట్ కి సంబంధించిన అన్నిటిని ఒక చోట, ఇంకో ప్రోడక్ట్ కి సంబంధించిన అన్ని ఇంకో చోట, అలా ఏం చేస్తామంటే ఆర్గనైజ్ కూడా చేస్తాం. అలానే ఇంకోటి కూడా చేస్తాం అనమాట. డేటాబేస్ లో ఏం చేస్తాము, యాక్సెస్ చేస్తాం. యాక్సెస్ చేయడం అంటే ఏంటో చూద్దాం ఒకసారి. ఇదే వెబ్సైట్ ఈ వెబ్సైట్ లోకి వెళ్ళి దీన్ని కొందాం అనుకున్నాను. నన్ను ఈ బ్యాగ్ అంటే నాకు బాగా నచ్చింది. ఆ బ్యాగ్ ను కొందామని చూస్తే ఇక్కడ కనుక గమనించామనుకో, ఈ ప్రోడక్ట్ కి ఎంత అనేది ప్రైస్ వచ్చిందా, అంటే ఈ ప్రోడక్ట్ ఎంత ప్రైస్ ఉంటుంది అనేది కనబడుతుంది. అలానే కనుక చూస్తే ఇది ఏమవుతుందంటే, కొన్ని సార్లు చూస్తే ఏమవుతుందంటే, ఇక్కడ స్లైడ్ లో చూద్దాం, లేదా స్లైడ్ లో కొన్ని సార్లు చూస్తే ఏమర్థమవుతుందంటే, అక్కడ ఇన్ ద స్టాక్ అని, లేదంటే అవుట్ ఆఫ్ స్టాక్ అని ఉంటుంది కదా. అప్పుడప్పుడు మనం కొన్ని ప్రోడక్ట్స్ చూస్తాం అనుకో, ఇన్ స్టాక్ అని, అవుట్ ఆఫ్ స్టాక్ అని ఉంటుంది. ఏమ్మా ఏదైనా ప్రోడక్ట్ ని కొందామని చూసాను, అక్కడికి వెళ్ళి చూసాను, ప్రైస్ కింద ఏముంటదంటే దిస్ ప్రోడక్ట్ ఈజ్ ఇన్ స్టాక్ అని. ఏదో ఒకసారి చూద్దామా. మింత్రాలోకి వెళ్ళాను, ఇక్కడ ఉన్న కార్ట్ లోకి వెళ్ళాను. ఈ కార్ట్ లోకి వెళ్తే ఏమవుతుందంటే, ఈ ప్రోడక్ట్ అప్పుడప్పుడు ఏమవుతుందంటే ఇన్ స్టాక్ అని, అవుట్ ఆఫ్ స్టాక్ అని చూపిస్తా ఉంటుంది కదా. ఇక్కడ అవైలబుల్ అని, నాట్ అవైలబుల్ అని, దిస్ ప్రోడక్ట్ ఈజ్ అని చూస్తా ఉంటుంది. ఎప్పుడు అలా చేయడాన్ని ఏమంటారంటే యాక్సెస్ చేయడం అంటారు. అంటే డేటాబేస్ లో మనం ఏం చేస్తాము, ఆ ప్రోడక్ట్ తాలూకా ప్రైజ్ ని కానీ, దాని యొక్క అవైలబుల్ నాట్ అవైలబుల్ అనే సమాచారం మొత్తం కూడా అక్కడ ఉంచడాన్ని ఏమంటారంటే యాక్సెస్ అని పిలుస్తారు అనమాట. అలానే ఇంకోటి ఏంటంటే అప్డేట్ కూడా మనం చేస్తాం అనమాట డేటాబేస్ లో. అప్డేట్ అంటే ఏందనేది ఒకసారి గమనిద్దాం. అప్డేట్ అంటే ఏంటంటే నాన్న, ఇప్పుడు సపోజ్ దట్ మన వేర్ హౌస్ ఉంది, అమెజాన్ అనే ఒక వేర్ హౌస్ ఉంది. అమెజాన్ వేర్ హౌస్ కొన్ని వేరే ప్రొడక్ట్స్ అనేవి ఉంటాయి అనమాట. అప్పుడప్పుడు మనం ఏం చేస్తూ ఉంటాము, కొంటా ఉంటాం. మనం కొనగానే ఏమవుతుంది, ఆ ప్రోడక్ట్ అనేది ఖాళీ అయిపోతుంది. వెంటనే వాళ్ళు ఏం చేస్తారు, ఇంకో ప్రోడక్ట్ ని తెచ్చుకొని దాచుకుంటారు అనమాట. అంటే ఏమవుతుంది, మనం కొంటా ఉంటే వెళ్ళిపోతా ఉంటాయి, కొత్త ప్రోడక్ట్ అనేది వస్తూ ఉంటది. అంటే వెళ్ళిన ప్రోడక్ట్ యొక్క సమాచారం తీసేసేయాలి, వచ్చిన ప్రోడక్ట్ ని అక్కడ దాచుకుంటా ఉండాలి కదా. అంటే డేటాబేస్ లో మన వాళ్ళు ఏం చేస్తారంటే అప్డేట్ అనేది, దీన్ని అప్డేట్ అని పిలుస్తారు. అంటే డేటాబేస్ తో మనం ఏమేం చేయొచ్చు, డేటాని డీల్ చేస్తాం. ఎలా డీల్ చేస్తాము, డేటాని చేసుకుంటా ఉంటాము, ఆర్గనైజ్ చేస్తూ ఉంటాము, యాక్సెస్ చేస్తూ ఉంటాము, అప్డేట్ అనేది చేస్తూ ఉంటాం. ఇలా ఈ డేటాతో వీటన్నిటిని చేయడాన్ని ఏమంటారంటే డీల్ చేయడం అని పిలుస్తారు. అంటే డేటాబేస్ ఏం చేస్తుంది, ఇలాంటి 4 పనులు ఇంకా వేరే అంతవరకు అర్థం చేసుకుంటే చాలు అనమాట. ఎక్కడన్నా డౌట్ ఉందా ఏమ్మా లిఖిత? ఈ అమ్మాయి ఉందా నాన్న? ఏమన్నా అర్థమవుతుందా? ఫాస్ట్ గా సార్ అన్మ్యూట్ లో ఉంది సార్, మాట్లాడుతున్నానే కానీ. నీకోసమే ఇది. యాక్చువల్ గా అయితే ఇది చాలా సార్లు డిస్కస్ చేశాను అనమాట ఇది. అందువల్ల నీకోసమే. అందుకని కొంచెం అర్థమైందా లేదో చెప్పామనుకో, కొంచెం నెమ్మది కన్నా చెప్పడానికి ట్రై చేస్తాను. అర్థమైందో అనుకోని కొంచెం ఫాస్ట్ వెళ్తున్నాను. అర్థమైంది సార్. ఓకేనా? ఓకే సార్. ఇవన్నీ
ఇవన్నీ తెలుసు అంటావా ఆల్రెడీ? సార్ చెప్పారు క్లాసులు. క్లాసెస్ లో చెప్పారమ్మా ఇవన్నీ కూడా? ఓఎస్ దాంట్లో OS దాని గురించి డేటాబేస్ మొన్న డిబిఎంఎస్ దాంట్లో ఇవన్నీ సర్వర్స్ వాటన్నిటి గురించి చెప్పారు. ఓకే, అంటే ఇక్కడ దాకా చెప్పిన ఈ రోజు క్లాస్ ఏందో చూద్దాం. ఇంకా అలానే బ్యాక్ ఎండ్ గురించి వెళ్ళేటప్పుడు టుమారో సెషన్ లో అనేది మనం డిస్కస్ చేద్దాం అమ్మా. సో ఇంకా అంతకు మించి టైం లేదు, కొంచెం నాకు మీరు అవుతుంది. అండ్ కమింగ్ టు ద టుడే అవర్ సినారియోస్ లో ఏమేమి చెప్తున్నామంటే, మనం డేటా అంటే ఏంది, బ్యాక్ ఎండ్ లో ఉన్న డేటాబేస్, బ్యాక్ ఎండ్ అంటే ఏంది, బ్యాక్ ఎండ్ అంటే ఏంది, దాంట్లో డేటాబేస్ గురించి తెలుసుకోవడానికి ట్రై చేసాం అనమాట. డేటా అంటే ఏంటంటే నాన్న, ఒక డెవలపర్ కమ్యూనిటీ, అంటే ఒక సాఫ్ట్వేర్ డెవలపర్ అంటే డెవలపర్ కమ్యూనిటీలో ఏ సమాచారం అయినా సరే దాచుకోవడం కనుక చేసామనుకో, అంటే దట్ మీన్స్ స్టోర్ చేసుకోవడం, దేనినైనా సరే స్టోర్ చేసుకోవడాన్ని ఏమంటారంటే డేటా అంటారు. అది ఎలా ఉంటుందంటే టెక్స్ట్ రూపంలో ఉండొచ్చు, లేదా ఇమేజ్ రూపంలో ఉండొచ్చు, లేదా ఆడియో కానీ పీడిఎఫ్ రూపంలో ఉండొచ్చు. అనదర్ ఎగ్జాంపుల్, ఈ డేటా అనగానే సబ్స్ అనేది ఉంటుంది, అనగానే వెయిట్ ఉంటుంది కదా, అలానే డేటాకి కూడా ఏముంటుందంటే సైజ్ అనేది ఉంటుంది. ఆ సైజ్ అనేది దీంట్లో ఉంచుకుంటామంటే స్టోరేజ్ డివైస్ లోపల ఆ డేటాని దాచుకుంటాం అనమాట. ఎట్లా అంటే సరుకుల్ని ఎట్లయితే వేర్ హౌస్ లో దాచుకుంటామో అలా డేటాని కూడా స్టోరేజ్ డివైజెస్ లో స్టోర్ చేసుకుంటా ఉంటాం అనమాట. యాక్చువల్ గా వెయిట్ ని మెజర్ చేయాలంటే మనకి గ్రాములు కిలోగ్రాములు ఉన్నట్లే డేటాని మెజర్ చేయడానికి కూడా ఎట్లా మెజర్ చేస్తామంటే బిట్స్ బైట్స్ రూపంలో మెజర్ చేస్తాము అనేసి మనం అలా. బ్యాక్ ఎండ్ అంటే ఏంటిది మనం చెప్తాం. బ్యాక్ ఎండ్ అంటే ఏంటిది, మన కంటికి కనపడిన దాన్ని ఏమంటారంటే బ్యాక్ ఎండ్ అంటారు. మన కంటితో చూసే దాన్ని ఏమంటారు, కంప్యూటర్ లో మన కంటితో చూడడాన్ని ఫ్రంట్ ఎండ్ అంటారని, మన కంప్యూటర్ లో మన కంటితో చూడని దాన్ని ఏమంటారంటే బ్యాక్ ఎండ్ అంటారనేసి మనకు తెలుసు అనమాట. అంటే ఎలా అర్థం చేసుకున్నాను, ఒక అమెజాన్ అనే ఒక వెబ్సైట్ కనుక, ఒక అమెజాన్ అనే ఒక అప్లికేషన్ లోపల, వెబ్ అప్లికేషన్ ని కనుక గమనించానుకో, లోపల ఎన్ని ఉంటాయి అంటే 350 మిలియన్స్ ప్రొడక్ట్స్ ఉంటాయి. ఈ ప్రొడక్ట్స్ అన్నిటిని ఆ అప్లికేషన్ లోపల దాచుకోవాలంటే 10,000 ఆఫ్ జీబీ అవసరం. కానీ మన మొబైల్స్ కనుక చూసుకున్నాం అనుకో, మన మొబైల్స్ లో 64 జీబీ మాత్రమే స్పేస్ ఉంటుంది. ఈ మొబైల్ అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్నాను అనుకో, దానికి సంబంధించిన అంత డేటా కూడా నా ఫోన్ లోకి రావట్లేదు. ఎక్కడికి వెళ్తుంది ఈ డేటా మొత్తం కూడా, వేరే చోటకి ఎక్కడికో వెళ్తుంది అనమాట. ఎక్కడికి వెళ్తుందంటే ఆ డేటాని మొత్తాన్ని కూడా వేరే చోటకి తీసుకొచ్చి దాచుకుంటారు అనమాట. ఆ దాచుకోవడాన్ని ఏమంటారంటే డేటాబేస్ అంటారు. అంటే ఒక మొబైల్ తాలూకా, ఒక అప్లికేషన్ తాలూకా డేటా మొత్తాన్ని కూడా మన మొబైల్లో అవైలబుల్ అయ్యేటట్టు ఉంచారు. ఆ డేటా ఎక్కడ దాచుకుంటారంటే డేటాబేస్ లో దాచుతారు అని మనకు అర్థమైంది. ఇలా దాచుకునే ప్రాసెస్ ఏమంటారంటే బ్యాక్ ఎండ్ అనే టెక్నాలజీని యూజ్ చేసేసి ఇలా దాస్తారు అనేది నాకు అర్థమైపోయింది. ఓకేనా? ఇప్పుడు డేటాబేస్ అంటే ఏందో అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. డేటాబేస్ అంటే జనరల్ గా ఏం చేస్తారంటే డేటాతో డీల్ చేయడాన్ని ఏమంటారంటే డేటాబేస్ అంటారు అన్నమాట. జనరల్ గా డేటాతో డీల్ చేయడం అంటారు. డేటాతో డీల్ చేయడం అంటే ఏంది, డేటాని స్టోర్ చేయడం, లేదా డేటాని ఆర్గనైజ్ చేయడం, డేటాని యాక్సెస్ చేయడం, డేటాని అప్డేట్ చేయడం. కనుక ఇలాంటి ఇన్ఫర్మేషన్ డేటాబేస్ లో చేసామనుకో దాన్ని ఏమంటారు, ఈ డేటాతో ఇవన్నీ చేసామనుకో దాన్ని ఏమంటారంటే డేటాబేస్ అంటారు అనమాట. డేటాబేస్ లో ఏం చేస్తారు, డేటాని ఇలా 4 టైప్స్ లో మనం చేస్తూ ఉంటాం. స్టోర్ చేయడం అంటే ఏంది, ప్రోడక్ట్ తాలూకా అబౌట్, అంటే ప్రోడక్ట్ తాలూకా ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా అక్కడ దాచుకుంటాం అనమాట. ఇది కుక్కరు, ఇది పలానా కంపెనీ కుక్కరు, ఈ కంపెనీ కుక్కర్ని దీంతో తయారు చేశారు, దాంతో తయారు చేశారు, ఇది గట్టిగా ఉంటది, ఇది మెత్తగా ఉంటది, ఇట్లా రకరకాలు మనం చెప్పుకుంటాం కదా. అంటే ఆ ప్రోడక్ట్ తాలూకా సమాచారం మొత్తం కూడా ఉంచుతాం అన్నమాట. అలానే ఇంకా డేటాబేస్ లో ఇంకోటి ఏం చేస్తాము, ఆర్గనైజ్ చేస్తాం. ఆర్గనైజ్ చేయడం అంటే ఏంటిది అనేది తెలుసుకుందాం. ఆర్గనైజ్ చేయడం అంటే ఏమంటారంటే నాన్న, ఇప్పుడు మనం మెడికల్ షాప్ కి వెళ్ళామనుకో, మెడికల్ షాప్ లోకి వెళ్తే టాబ్లెట్స్ అన్ని ఎలా అరేంజ్ చేసుకుంటారంటే ఏ మీద వచ్చే టాబ్లెట్స్ అన్నిటిని ఒక చోట అనమాట, బి మీద వచ్చే టాబ్లెట్స్ అన్నిటిని ఒక చోట, సి మీద వచ్చే టాబ్లెట్స్ అన్నిటిని ఒక చోట దాచుకుంటారు కదా. అలానే డేటాబేస్ లో ఏం చేస్తారంటే ఫోన్స్ సెక్షన్ ఉందంటే ఫోన్స్ అన్నిటిని ఒక చోట, ఇంకోటి ఫ్రిడ్జెస్ వచ్చిన ఫ్రిడ్జెస్ అన్ని ఒక చోట, అట్లానే ఇంకొక ల్యాప్టాప్స్ అన్నిటిని ఒక చోట, ఇలా ఒక్కొక్క సెక్షన్ గా సపరేట్ గా ఒక్క చోట ఏం చేస్తారంటే డేటాబేస్ లో దాచుకుంటా ఉంటారు. ఇలా దాచుకోవడాన్ని ఏమంటారంటే ఆర్గనైజ్ అని పిలుస్తారు అనమాట.
ఓకేనా? ఓకే, గుడ్. అలానే ఇంకోటి ఏంటిదంటే యాక్సెస్ చేయడం అంటే ఏంటిదని, ఏదైనా ఒక ప్రోడక్ట్ తీసుకున్నాం అనుకో, అది ఎంత ప్రైస్ పడుతుంది, అది స్టాక్, అవుట్ ఆఫ్ స్టాక్, ఇన్ ఆఫ్, అది మన యొక్క వెబ్సైట్లో అది ఉందా లేదా అనే సమాచారం మొత్తం కూడా ఉంచుకోవడాన్ని ఏమంటారంటే యాక్సెస్ చేయడం అని పిలుస్తారన్నమాట. అప్డేట్ ఏదో చూద్దాం. అప్డేట్ అంటే ఏంది, మనం ప్రోడక్ట్ అమ్మేసాం అనుకో, దాన్ని రీప్లేస్ చేసేసి కొత్త ప్రోడక్ట్స్ తెచ్చుకున్నాం అనుకో, ఆ ప్రోడక్ట్స్ తాలూకు సమాచారం మొత్తం కూడా మనం పెట్టుకుంటా ఉన్నాం అనుకో, ఏమైంది, పాత ప్రోడక్ట్ పోయి కొత్త ప్రోడక్ట్ రాగానే ఏం చేస్తాము, ఆ డేటాబేస్ లో ఏమవుతుందంటే అప్డేట్ అనేది అవుతుంది. అంటే డేటాబేస్ లో డేటా అనేది ఎట్లా జరుగుతుందంటే స్టోరేజ్ అవుతా ఉంటది, ఇంకా ఆర్గనైజ్ అవుతా ఉంటది, ఇంకా యాక్సెస్ అవుతా ఉంటది, ఇంకా ఏమవుతుంది, అప్డేట్ అవుతా ఉంటది అనమాట. డేటాబేస్ Yes, ఇప్పుడు కూడా డేటా అనేది ఇలా జరుగుతూ ఉంటది. అంటే ఇలా చేయడాన్ని డేటాని ఏమంటారంటే డీల్ చేయడం అని పిలుస్తారు అనమాట. డేటాబేస్ ఏం చేస్తుంది, డేటాతో డీల్ చేస్తా ఉంటుంది అనమాట. అర్థమైనట్లేనా? ఎక్కడన్నా డౌట్ ఉందా? ఓకే, ఏమన్నా డౌట్ ఉందన్నా ఇంకా? లేదు సార్. సో ఇక్కడతో మన టుడే యొక్క క్లాస్ అనేది అయిపోయింది అనమాట. ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? అర్థమవుతుందా? ఎస్ సార్. సో ఈ ఈ ఈ టెక్నాలజీ, ఈ వర్డ్స్ కనుక మనకు అర్థమైతేనే మనం ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీలోకి వెళ్ళి మనం నేర్చుకోగలం అనమాట. లేకపోతే మనం ఏం చేయగలమంటే మనం చేయడం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది అనమాట. అందుకని ఫండమెంటల్స్ రాకుండా మనం ఇంకా నెక్స్ట్ క్లాసెస్లోకి అనేది వెళ్ళలేమన్నమాట. అందుకని వీటిని నెక్స్ట్ క్లాస్లో కంప్లీట్ చేసుకోవడం అనేది జరిగిపోతుంది. రేపటి క్లాస్తో ఫండమెంటల్స్ అనేది ఫినిష్ చేసేస్తాం అనమాట. ఓకేనా? Yes, sir. ఓకే, డన్, బాయ్.